దీవించవా దేవా అని ప్రార్థించిన మా ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని నీవు ఈ దినమున మా మధ్యలోకి తీసుకొచ్చిన దేవా నీకు స్తోత్రాలు. ఆనాడు గొల్లల మధ్యకు దేవదూతలను ఎలా పంపించావో ఈ దినమున ఈ దీనులమైన మా దగ్గరికి నీ కుమారుణ్ణి నాయనా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మా మధ్యలోకి ఒక చక్కని గాబ్రియేలు దూతలేక మాకు పంపించిన దేవానికి స్తోత్రాలు. నాయనా మా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీవు మా అందరినీ ప్రేమించి మాపై దయ చూపెట్టే కాంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చావు దేవానికి స్తోత్రాలు. ఆ విజయములో మంత్రులు మా ప్రియులు అందరూ ఇక్కడున్నారు, ఎమ్మెల్యేలతో పాటు వారందరినీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవిస్తే వారు కూడా దీవెనకరంగా వారి యొక్క పరిపాలనలో ఉంటారు. దేవా పరిపాలకుడు నైనా దీవెనకరంగా ఉంటే రాష్ట్రము ప్రజలు ఆనందిస్తారు కదా యేసయ్య, అలా దీవించు. నీవు ఇంకా బిడ్డను ఎక్కలేని కొండలపైకి ఎక్కించుకొని మహిమ పొందాలని క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా మంత్రులందరికీ ఎమ్మెల్యేల గారికి దయచేయమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక దేవుని సకల ఆశీర్వాదాలు దీవెనలు మనందరి పైనను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీదను మిగతా మంత్రులందరి మీద దేవుడు నిండుగా దయచేయను గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి మళ్ళీ యథావిధిగా కూర్చున్నట్లయితే నేను ఒక 2 మాటలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి రాకను గురించి చెప్పినాక మరి ఫెలిసిటేషన్స్ ఉంటాయి. సార్ కూడా మనతో మన గ్రీటింగ్స్ అందజేస్తారు. ప్లీజ్. వారి రాక చాలా ప్రాముఖ్యమైనదండి. మరి ఈ శుభ సందర్భంలో ఒక 2 మాటలు తప్పకుండా చెప్పాలి. పాస్టర్ దొర గారి చిల్డ్రన్ సార్ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చారు. ఈ పరిశుద్ధ మహాదేవాలయం కట్టినటువంటి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్టర్ దొర గారి కుటుంబీకులు వారు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినారు. దయచేసి తమ తమ సీట్లలో కూర్చోవలసింది ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సార్ క్షమించి మళ్ళీ ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే ఒక 2 మాటలు చెప్తాను సార్. ఈ అధ్యక్ష మండలము పాత 5 రెవెన్యూ జిల్లాల్లో విస్తరించి ఉండింది సార్. ఇప్పుడైతే 13 జిల్లాల్లో ఉంది. మరి
ఆనాడు 1914లో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించి మరి 1924లో ప్రతిష్ఠించి 10 సంవత్సరాలు పనికి ఆహార పథకం కింద ఈ పరిశుద్ధ మహా దేవాలయం కట్టినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు. వారు సువార్త అనగా దేవుని ప్రేమ, సువార్త, బైబిల్ ప్రవచనాలు ప్రకటిస్తూనే